రెండోది ఏముంది, నువ్వు వీడికి వెనక్కి వచ్చాయి బాబు. ఓ బాగు సంచయన. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి పట్టణంలో మీడియా ముందుకు రావడం కారణం ప్రధానంగా తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ జరుగుతున్నది. దాని భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా బొమ్మ పెట్టుకుంటే గెలుస్తామన్న మంత్రులు, బూతుల మంత్రులు, అవగాహన లేని మంత్రులు ఈరోజు ప్రకటన చేస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారు. దాని భాగంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం వరకబెట్టినాడని, ఈ 2 ఏళ్లలో ఈ తిరుపతి పట్టణానికి ఏం చేసినాడని, ఈ తిరుపతి పార్లమెంట్లో ప్రజలకి ఎంతవరకు న్యాయం చేసినాడనేది కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వృత్తిదారుని, చేతి వృత్తిదారుని, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మరి ట్రావెల్స్ వారిని, రిక్షా కార్మికుల్ని, అనేక రంగాలలో వ్యవస్థలో ఉన్న కార్మికులకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కుల వృత్తిదారుని, చేతి వృత్తిదారునికి కూడా పెద్దపీట అయిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎంతోమంది ఈ ట్రావెల్స్ కానీ, తెలుగునాడు స్టేడియంలో పనిచేసే వ్యవస్థ అంతా కానీ, మరి భవన నిర్మాణ కార్మికులు కానీ, వీళ్ళకందరికీ కూడా ప్రమాదం జరిగితే, ప్రమాదంలో కాలో చేయో ట్యాక్స్ అవుతే 2 లక్షల రూపాయలు బీమా ఇచ్చేది. ప్రమాదంతో ఎవరైనా మృతి చెందితే 5 లక్షలు బీమా ఇచ్చి ఆ కుటుంబాలు రోడ్డు మీద రాకుండా కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ప్రమాదం జరిగినప్పుడు ఎవరికైనా 1 లక్ష రూపాయలు బీమా ఎక్కడన్నా కల్పించిందా, కుటుంబాలు ఆదుకుందని కూడా తీవ్రంగా మేము ఖండన చేస్తున్నాం. రెండోది, సంక్షేమానికి పెద్దపీట అయినని గొప్పగా చెప్పుకున్నది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆనాడు ఏం చెప్పాడు, ప్రతి కార్పొరేషన్కు నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయలు లోను మరి ఇస్తారని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. మరి దాని భాగంగా మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఏ కార్పొరేషన్ కన్నా 1 లక్ష రూపాయలు ఏ కులానికన్నా ఇచ్చావా, ఏ కార్మికుడికన్నా ఇచ్చావా? మరి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, సంక్షేమానికి పెద్దపీట వేయను, సంక్షేమ పథకాలని మా ప్రభుత్వం గొప్పగా ప్రజలకు 90% ఇస్తున్నా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దొమ్మల మీద చేసుకొని చెప్పాలి. బీసీ శాఖ మంత్రి ఆయన కూడా వైట్ పేపర్ విడుదల చేయాలి. 19-20 బడ్జెట్ ఎన్ని కోట్లు విడుదల చేసినారు, ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఆ నిధులు ఎక్కడికి తీసుకుపోయినారు, ఎక్కడికి మళ్ళీ ఇచ్చినారు? 6,10 కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళీ ఇచ్చారు. మరి 20-21 బడ్జెట్ మరి ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరికైనా 1 లక్ష రూపాయలు ఇచ్చారా? ఈ బడ్జెట్ ఏమైందని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి 2022 బడ్జెట్ ఎంతవరకు పక్క రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పెట్టి ప్రజలకు అందిస్తున్నది, మరి ఇక్కడ అయితే శూన్యం. మరి మీరు చేసింది ఏంది? మరి ఎవరికన్నా 1 రూపాయి ఇచ్చినారా? గొప్పగా చెప్పుకున్నారు. 139 కులాలకు మేము న్యాయం చేసినాం, ఈ కులాన్ని మేము ఇక్కడ ఆదుకున్నాం, వాళ్ళకి పెద్దపీట వేసినామని. 190 కులాలు, 190
93 కులాలకు 139 కులాలకు ఎక్కడ మీరు న్యాయం చేయాల 56 కార్పొరేషన్లు ఇచ్చి దాంట్లో కూడా కులాన్ని విభజించి పాలిస్తున్నారు. మా వడ్డర్లోకి ఒకటిగా ఉన్నట్టు రెండుగా ఎడుకొట్టినారు. మరి ఈలోతే కళ్ళు గీత గౌడ ఇల్లుంటూ వాళ్ళు 4 చేసినారు. కొంతమందిని ఇంకా ఏరే కులాలు కూడా ఇంకా విభజించి పాలిస్తున్నారు. కానీ ఈ కార్పొరేషన్ కూడా ఎవరికైనా ₹1 ఇచ్చినారా, ఎక్కడైనా ఎవరికైనా ఆదుకున్నారా అని కూడా దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకం తీసుకొచ్చి ఆదరణ పథకం కింద ఎంతో మంది కులవృత్తిదారులు చేతి వృత్తిదారులకి ఈ ఎవరైతే ట్రావెల్స్ డ్రైవర్లకి వెహికల్ ఇచ్చి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. ఎంతోమంది ఎస్టీ ఎస్టీలకు ఇన్నోవా కార్లు ఇచ్చింది, మరి జేసీబీలు ఇచ్చినారు, టిప్పర్లు ఇచ్చినారు, ట్రాక్టర్లు ఇచ్చినారు. మరి రకరకాలుగా రైతు రథం అనేసి కూడా రైతులకన్నీ కూడా ఎన్నో బండ్లు ఇచ్చారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ పొద్దు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు ఏం చేశాడు? మీరు ఏం చేశారని మిమ్మల్ని ప్రజలు ఓట్లు వేస్తారు. మీరు ఏమి సాధించినారని ప్రజలు, ఈ తిరుపతి ప్రజలు మీకు ఓట్లు వేయాలి. అందుకని ఓటరు మహాచరులకు అందరికీ మేము ఓటే తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి కుటుంబంలో వైఎస్ఆర్ పార్టీ వస్తే తప్పకుండా నిన్న గూడూరులో ఎట్లా అడ్డుకున్నారో ఆ విధంగా అడ్డుకోవాలి, మీరు నిలబెట్టాలి. మీరు ఏం చేసినారో మాకని కూడా అడగాలని కూడా మరి ప్రజలకందరికీ కూడా పిలిపిస్తాం. రెండోది, మరి పేర్ని నాని గారు సమాన శాఖ ఆయన మంత్రి, ఆ శాఖకు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు మన తిరుపతిలో వచ్చి. నేను పేర్ని నాని గారిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఇష్యూలో ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పినారు? మేము ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు అందరికీ సరైన సదుపాయాలు కల్పిస్తాము, ప్రతి జర్నలిస్టుకు ప్రతి విలేకరుకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము, మేము ఆదుకుంటాము, ఇండ్లు కట్టిస్తాము, వాళ్ళకి అన్ని సదుపాయాలకి స్కూల్ కట్టించి వాళ్ళ పిల్లలకు చదివించేదానికి కూడా మేమే బాధ్యత తీసుకుంటాము, ఏ ప్రభుత్వం చేయలేదు అని గొప్పగా చెప్పాడు ఈ పేర్లు నాని జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు జర్నలిస్టుని గాలి కుదిరిపెట్టి జర్నలిస్టుని వ్యవస్థని మరి అతి దారుణంగా చూస్తున్నారు. వాళ్ళని ఈరోజు జర్నలిస్టులుగా మీరు వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. ఎంతో మందిని దాదాపు 29,000 నుంచి 30,000 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే బస్సు ఎక్కాలంటే ఐడెంటిటీ కార్డు లేదు, కొంతమందికి ఎక్కడన్నా హాస్పిటల్ పోవాలంటే ఐడెంటిటీ కార్డు లేదు. వాళ్ళు సేవకులుగా మిగిలిపోతున్నారు కానీ మీకు సేవ చేసుకుంటున్నారు కానీ వాళ్ళని సరైన గుర్తింపు లేదు. దానిపైన తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా జర్నలిస్టులకి ఏదైతే పేర్ని నాని గారు ఆ రోజు హామీ ఇచ్చారో వాళ్ళ పక్క ఇండ్లు కట్టియాలి, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, వాళ్ళకు ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయాలి, అన్ని సదుపాయాలు జర్నలిస్టులు కల్పించాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మరి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఐడెంటిటీ కార్డులు జారీ చేసి కొంతమందికి ఇండ్లు పట్టాలు ఇచ్చి కొంతమంది ఇండ్లు కట్టుకోమని కూడా ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కానీ జర్నలిస్టులు గుర్తుపెట్టుకునేది. మరి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జర్నలిస్టులు అనేది మరి వాళ్ళు జర్నలిస్టులు అంటే మనం చూసాము. కరోనా మహమ్మారి విస్తృతతో మరి పరిగెత్తా ఉన్నా వాళ్ళ ప్రాణాలను గాలిలో కలిసిపోయినా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసైనా కూడా ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తి మరి వీడియోలు, కెమెరాలు, పేపర్లు మరి ఎంత రాత్రి పౌరులు అనుకున్నా కూడా పనిచేసిన వ్యవస్థ ఏదైనా ఉండాలంటే ఈ దేశంలో ప్రపంచంలో జర్నలిస్టులు. మరి ఎందుకంటే సర్పంచ్ కావాలన్నా జర్నలిస్టులు రాసే రాతలు, జెడ్పీటీసీ కావాలన్నా వాళ్ళు రాసిన రాతలు, ఎంపీపీ కావాలన్నా వాళ్ళు రాసిన రాతలు, మరి ఒక మండల అధ్యక్షుడు కావాలన్నా జర్నలిస్టు, కుల సంఘాలు ఎదగాలన్నా జర్నలిస్టు, ఒక ఎమ్మెల్యే కావాలన్నా జర్నలిస్టు, చచ్చిపోయిన వాడి టికెట్ పోవాలన్నా జర్నలిస్టు, ఆఖరికి ఒక ముఖ్యమంత్రి వస్తానన్నా జర్నలిస్టులు రాత్రి పోగులు కావులు కాయాల. అటువంటి జర్నలిస్ట్ వ్యవస్థకు తీవ్ర అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో. అందుకని మేము దయచేసి జర్నలిస్టు సోదరులంతా కూడా మీరు అందరూ కూడా బయటికి రావాలి. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వాన్ని మీరు అరాచకాల్ని మీరు బాగా రాయాలి, బాగా చూపించాలి, ఇది పబ్లిక్ చేయాలి అని కూడా మీడియా సోదరులు అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు బాధపడుతుంటే
నాకు చాలా బాధగా ఉంది మా ప్రభుత్వానికి. మేము ఎందుకంటే జర్నలిస్టు గురించి నాకు తెలుసు. నేను మొన్నగా చెప్పాను, నేను చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర చైర్మన్గా, రాష్ట్ర కార్యదర్శిగా, మరి పక్క రాష్ట్రాలు ఇట కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందాయంటే అది జర్నలిస్టు చొరవని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ ఎన్నికల్లో తప్పకుండా మీరు మీ ఓటుని వృధా కాకుండా మరి సైకిల్ గుర్తు మీద వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి వనబాక లక్ష్మిని పార్లమెంట్కి పంపించాలని కూడా కోరుకుంటూ, మరి రెండోది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం, ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క పద్ధతి మనం చూస్తే ఈరోజు చాలా బాధాకరం. మరి ఇప్పటికి 21 మంది ఎంపీలు ఉన్నా వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రం కోసం ఏమి చేసింది లేదు, ఎక్కడ పోరాడింది లేదు. అందుకనే 3 ఎంపీలు తెలుగుదేశం పార్టీలో ఉంటే 3 సింహాలు మాత్రం నిలబడి మరి ఢిల్లీ పీటనే దద్దరిల్లేట్టుగా మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, మరి ప్రత్యేక అన్ని అంశాలు రావాల్సిన వనరులన్నీ కూడా రావాలని కానీ, మరి ఉక్కు పరిశ్రమ విశాఖ ఉక్కుని కాపాడాలని, అదేవిధంగా రైల్వే జోన్ కానీ, మరి కడప ఉక్కు పరిశ్రమ కానీ, మరి రకరకాల పరిశ్రమలు కావాలి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలంటే ఇది ఇడిపోయిన రాష్ట్రం, మరి రాజధాని లేని రాష్ట్రం. మరి అటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్లు లోటు బడ్జెట్తో మాకు ఈ రాష్ట్రం అప్పచెప్పారు. మా నాయకుడు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో మరి అక్కడ రైతుల దగ్గర 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకొని రాజధాని నిర్మాణం చేసి, సెక్రటేరియట్ నిర్మాణం చేసి, మరి డీజీపీ ఆఫీస్ కానీ, మరి రాష్ట్ర భవనం కానీ, హైకోర్టు కూడా నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఇంకా కొన్ని నిలిచిపోయాయి. ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆయన ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పినప్పటికే ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచేశాడు. ఈ రాష్ట్రాన్ని అంధకారాన్ని తీసుకోపోయినాడు, నమ్మించి గొంతు కోసినాడు. ఈ రాష్ట్ర ప్రజల్ని అజ్ఞాతానికి తీసుకోబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికైనా ప్రజలు మేల్కోండి. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కూడా ఓటర్ మహాశయులందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి చెందుతానే కానీ ఇక జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పుట్టుకొచ్చినా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం ఒరిగేది లేదు ఈ రాష్ట్రానికి. వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి కానీ సరిపోతున్నారు. ఈరోజు ప్రజలకు ఒకటి చెప్తా ఉన్నారు, రాష్ట్రం చెప్తా ఉన్నారు, ఈరోజు మేము అమ్మఒడి ఇస్తున్నాము, జగనన్న చెయ్యొద్దు ఇస్తున్నానని గొప్పగా చెప్తున్నారు. రెండోది ఎవరు సొమ్మిస్తున్నారు. ఈరోజు మన ప్రజలు తాగే మద్యాన్ని విచ్చలవిడిగా పెంచి ఆ డబ్బుల్ని ఈరోజు ప్రజలకి అమ్మఒడి ఇస్తున్నాం. జగనన్న చెయ్యితే ఎవరు డబ్బులు ఇస్తున్నావు? ఇసుక పాల్చిని మరి ఇక్కడ తిరుపతి పట్టణంలో 1,500, 1,600, 2,000 రూపాయలు ఒక ట్రక్ దొరికే ఇసుకని ఈరోజు ఒక ట్రాక్టర్ దొరికే ఇసుకని దాదాపు 6,000, 7,000 రూపాయలు అమ్మి దాని జగనన్న చేయుత ప్రజలు సొమ్మిస్తున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డిది కాదు, పులేందర్లో భూములు అమ్మింది కాదు. ఇది మన యొక్క సొమ్ముని, మన యొక్క ట్యాక్స్ ని, మన యొక్క రక్తాన్ని చిందించి మన డబ్బులు కొంతమందికే పిచ్చిమేసినట్టు చేస్తున్నాడు. కానీ అది మన సొమ్ము, మనకు ఎవరి వల్ల కాదు. అది తీసేసేదానికి, తొలగించడానికి ఎవరి వల్ల కాదు. ప్రజలంతా కూడా మీరు ధైర్యంగా రేపు సైకిల్ గుర్తుకు ఓటేయని కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ బూతుల మంత్రులకు ఒకటే చెప్తున్నాం, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నోరు దారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మీరు పరిణామాలు ఎదుర్కొంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు మీకు సరైన గుణమాటం చెప్తారు, మీ పార్టీకి చలన గీతం పాడతారు. మేమేదో మా కాడికి ఈరుడు లేదు, ఎప్పుడెక్కడో గుర్రం వ్యక్తి వెనక్కి పోతున్నాం, ముందుకు పోతున్నాం తెలవకుండా మీరు ఈ రాష్ట్రానికి పాలన చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. చట్టాన్ని సుట్టంగా తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని చేతులు పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ రాష్ట్రాన్ని పాలించాలంటే రాజ్యాంగంగా పాలించండి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయండి. పరిమితం పేపర్లకు, అంకెలకు పరిమితం కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, ప్రజలే తిరుగుబాటు అవుతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు కూడా ఈ రాష్ట్రం ఇచ్చి పారిపోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరేదో బెదిరిస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారు.
మేము ఒక్క వైపు రెండో వైపు చూసామంటే మాడి మసి అయిపోతారు. ఒక చూసి గుర్తు పెట్టుకోనని కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం. తిరుపతిలో మీరు బెదిరిస్తున్నారు కొంతమంది. మీ పుట్ట బెదిరింపులకు మీ యొక్క ఇది కాదు. మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ, మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అందుకే మేము ఓపికి నశించిపోయేట్టుగా మీరు మేము ఎందుకంటే మా యొక్క పరిశీలించుకోవద్దండి, మా మంచితనాన్ని ఇంకొక రకంగా చూడొద్దని కూడా ఈ తిరుపతిలో ఉన్న పార్లమెంట్లో ప్రజలు, తిరుపతి టౌన్ ప్రజలకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా. ఇప్పటికన్నా మీరు మీ యొక్క వైఖరి మార్చుకొని ప్రజాస్వామ్యంగా ఎలక్షన్లో పోటీ చేయండి. మేము 5 లక్షలు గెలుస్తాం, 5 లక్షలు దొంగ ఓట్లు వేసుకొని 2 లక్షల దాదాపు 30,000 దొంగ కార్డులు, ఐడెంటిటీ కార్డులు మీరు ప్రిపేర్ చేశారని తెలుస్తున్నది. మేము కూడా ప్రతి డబుల్ ఐడెంటిటీ కార్డు ఉండాలని ప్రజలకంతా చెప్తున్నాం. ఏజెంట్లకు ఒకటే తెలియజేస్తున్నాం, అతి జాగ్రత్తగా ఉండండి. ఏటీఎం ఇంట్లో తప్పుడు ఓటు అయిన వస్తే, దొంగ ఓటు అయిన వస్తే కాలర్ పట్టుకొని ఎదుర్కొని బయటికి తీసుకొచ్చేయండి అని కూడా పిలిపిస్తున్నామని కూడా మీడియా తరఫున పత్రికల్లో తెలియజేస్తున్నాం.